వెళ్ళిపోతావా నువ్వు? ఇక్కడి దాకా వచ్చి అమ్మను చూడను అంటావా? అసలు అమ్మ లేకుండా ఉండగలవా? కోపంగా ఉన్నాను కదా. సర్లే, లోపలికి రా. రండి నాన్న. కోపమట కోపం. నాకు వచ్చింది బోల్డ్ కోపం మీ అందరి మీద. కానీ ఆలోచించి చూస్తే మీ తప్పు మాత్రం ఏముంది? అమ్మ కోసం నువ్వేదో చేశావు. నీకు సహాయం చేయాలని పూజ ఏదో చేసింది. నాకిప్పుడు ఎవ్వరి మీద కోపం లేదు. అర్జున్, పూజతో చెప్పే అరుణ గారికి కోపం లేదు అని. నీకు చాలా థ్యాంక్స్. అలెక్స్ ఇంటికి తీసుకొచ్చినందుకు, రాత్రంతా నాకు ధైర్యం చెప్పినందుకు. శివ, నీకైతే మరీ మరీ థ్యాంక్స్ నాన్న. ఎలాగో అలెక్స్ ని వెతికి పట్టుకున్నావు. సాయంత్రం అందరూ ఇంటికి వచ్చేయండి, కలిసి భోంచేద్దాం. పూజా విషయాల్ని కూడా రమ్మను అర్జున్. దమయంతి పాపం, ఆ పిల్ల బాగా చివాట్లు తింది. తనని రమ్మను. భలే దాన్నే, అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను, అసలు వాళ్ళకి చెప్పకుండా. పెద్ద గండం నుంచి గట్టెక్కించావు. నీదయ్య ప్రభు. ఏంటి చిన్నా? ఆ డబ్బు అగ్రిమెంట్ నేను వెళ్ళిచ్చేస్తానులే. నువ్వు అటువైపైనా రానక్కర్లేదు, వాళ్ళకి ఎదురు పడక్కర్లేదు. అర్జున్, పూజ వాటిని ఇక్కడికి పంపించే ఏర్పాట్లు చేస్తోందా? అది మీరు ఈ విషయం గురించి మళ్ళీ ఆలోచిస్తారని అలెక్స్కి ప్రామిస్ చేశాను అరుణ గారు. అవునమ్మా, ఇంకొకసారి ఆలోచించవా ప్లీజ్? ఏముంది చిన్న ఆలోచించటానికి? ఆస్తి తిరిగివ్వద్దు. ఇచ్చేస్తాను. మా ప్లీజ్. వద్దు చిన్న, ఈ విషయం గురించి ఇంక నువ్వెప్పుడూ మాట్లాడకు. నన్ను బాధపెట్టి నువ్వు బాధపడ్డమే అవుతుంది. మళ్ళీ వెళ్ళిపోతాను అంటావేమో, అయినా పర్వాలేదు, నేనవి వాళ్ళకి అందజేస్తాను. మా నువ్వు అస్సలు ఆలోచించట్లేదు. అలెక్స్, అమ్మని ఒత్తిడి చేయనన్నావు. అది కాదు బ్రో, కనీసం ఒక్కసారైనా ఆలోచించాలి కదా. ఆలోచించట్లేదని ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు వెళ్ళిపోతావన్న భయమున్నా అలా అంటున్నారంటే ఎంత ఆలోచించారో అర్థం చేసుకోగలను. ఇక ఒత్తిడి చేయకు ప్లీజ్. ఓకేమా, నీ ఇష్టం. నీకెలా అనిపిస్తే అలా చెయ్యి. నిన్నింక ఆపను. నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. థ్యాంక్స్ చిన్నా. అమ్మయ్యా, ఇప్పుడు కాస్త తెలివొచ్చింది. పదరా, కాసేపు రెస్ట్ తీసుకుందు. చర్చి బయట బెంచ్ మీద పడుకుని ఉన్నాడంటే. అయ్యో,
అసలు నిన్నటి నుంచి ఏమైనా తిన్నావో లేదో? తిన్నాను మా, శివ ఇంట్లో. రిలాక్స్. పద. ఎలా కృతజ్ఞత చెప్పను నీకు. పైగా చాలా కోపగించుకున్నాను. నిన్ను వెళ్ళిపోమ్మన్నాను. క్షమించు నాన్నా. అయ్యో అదంతా ఏం వద్దండి. మీరు కూడా నిన్నట్నుంచి ఏమీ తినలేదుగా, కొంచెం తినండి. కడుపు నిండిపోయింది. ఇందాక జాన్ హాస్పిటల్కి వచ్చాడు. డీజీపీ గారితో వాళ్ళకి ఫోన్ చేయించాను. నువ్వు కనబడట్లేదు కదా, వాళ్లే కిడ్నాప్ చేయించారన్నట్టుగా డీజీపీ గారు బెదిరించారు. దెబ్బకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయ్యో నువ్వు ఒంటరిగా ఉన్నావు. నిన్నేమన్నా అన్నాడా? నన్ను తననడం కాదు, నేనే తనను బెదిరించాను. వాళ్ళకి ప్రాపర్టీ వద్దని అరుణ గారితో చెప్పకపోతే డీజీపీ గారు వదలరని చెప్పాను. టెన్షన్తో వెళ్ళాడు. నువ్వు బాధపడకుండా ఇంటికి రా. అమ్మ సంతోషిస్తుంది. ఆవిడ్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఆవిడ ఒప్పుకుంటే సరే, ఒప్పుకోకపోయినా నష్టం లేదు. వాళ్ళు మీ ప్రాపర్టీ తీసుకోరు అని నా ఒపీనియన్. సూపర్ ఐడియా. వావ్, నేను వెళ్ళిపోవడం కూడా ఉపయోగించేశావు. వాళ్ళని కిడ్నాప్ చేశారని వాళ్ళని అక్యూజ్ చేసి డీజీపీతో బెదిరించేలా చేశావు. వావ్, యు ఆర్ గ్రేట్ పూజ. సూపర్, రియల్లీ యు ఆర్ గ్రేట్. నేనంటున్నట్టు జరగొచ్చు అంటున్నాను, జరగకుండానూ ఉండొచ్చు. ఏదైనా నాకు బాగా పట్టుదలగా ఉంది. మీ ప్రాపర్టీ మీకే ఉండాలి. ఆ ఈడియట్స్ తీసుకోకూడదు. ఏదొకటి చేసి అలా జరిగేలా చేస్తాను. నిన్ను ఓడనివ్వను. వాళ్ల ముందు తల దించుకునేలా చేయను. గెలిచేలా చేస్తాను. థ్యాంక్ యూ పూజ, థ్యాంక్ యూ సో మచ్. అరే నువ్వేం తినలేదు కదరా, ఏమన్నా తెమ్మంటావా? కడుపు నిండిపోయింది.